కానీ ఇప్పటికే సివిల్ ఏవియేషన్ శాఖ సైతం దృష్టి సారించింది. ప్రధానంగా బారామతిలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యేందుకు చిన్న చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. था ऐसा लग रहा था उसका क्रैश हो जाएगा ऐसा हम सोच रहे थे, तभी क्रैश हो गया। हम देखे कि हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैप हुआ और उसके बाद स्फोट हो गया उसका ज़बरदस्त। स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को, और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका, और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी उसके कारण कोई मदद नहीं कर सकता। लेकिन सब आ गए, तब बाद में उसको उसमें आजिज़दा था। ये हमारे लिए बहुत शौक की बात में है कि हमें बता नहीं सकते हम बात में ऐसा, लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है। ये बहुत शौक वाली घटना है। हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नज़दीक एक 100 फुट से नज़दीक आके गिर गया है। మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఉదయం 8:45 ఫ్లైట్ క్రాష్ అయినట్లుగా డీజీసీఏ ప్రకటించింది. సో పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, దక్షిణ ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్నటువంటి స్పెషల్ ఫ్లైట్ కుప్పకూలింది. సో ఈ ప్రమాదంలో మొత్తం 6 మంది చనిపోయారు. సో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి అజిత్ పవార్ తో పాటుగా మరొక 4 వాళ్ళ 2 అధికారులు, అలానే మరొక 2 నేతలు కూడా ఉన్నారు, అలానే పైలట్, మొత్తం కూడా 6 మంది చనిపోయారు అనేటువంటిది చాలా క్లియర్ గా వస్తున్న సమాచారం. సో ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం బారామతికి ఆయన ప్రయాణిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొత్త సమయంలో ల్యాండ్ అవుతుంది అనేటువంటి సందర్భంలోనే ఇది క్రాష్ అయినట్లుగా ఇప్పటి వరకు డీజీసీఏ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన మొత్తం కూడా ఎంక్వైరీ అయితే మాత్రం ఆదేశించింది ప్రభుత్వం. దీనిపైన విచారణ చేపట్టారు, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది. సో క్లియర్ గా ఏదైనా సాంకేతిక పరమైనటువంటి లోపాలు తలెత్తాయా, ప్రధానంగా చూసినప్పుడు ఫ్యూయల్ సంబంధించి సప్లై సడన్ గా బ్రేక్ అయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. కొన్ని ఫ్లైట్ క్రాషెస్ అయినప్పుడు మనం సహజంగా చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి అంటే ఈ ఏటీసీతో ఏ రకమైనటువంటి సంభాషణ జరిగింది, ఆ సంభాషణకు సంబంధించినటువంటి ప్రతి రికార్డ్ కూడా ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ఇది బయటపడిన తర్వాత దాన్ని విశ్లేషించిన తర్వాత చాలా స్పష్టంగా కారణాలు తెలిసేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ముఖ్యంగా వెదర్ కూడా సరిగా లేదు అనేటువంటిది ప్రస్తుతం ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. సో పొగమంచు కారణంగా ఒక స్పష్టత లేకపోవడం కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇది కాకుండా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తినప్పుడు ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. సో మనం చూసాం దేశంలో గతంలో అనేక ఫ్లైట్ క్రాషెస్ కూడా ఇట్లాంటివే సందర్భంలోనే చోటు చేసుకున్నాయి. సో ప్రస్తుతం అజిత్ పవార్ విషయానికి వచ్చినప్పుడు అజిత్ పవార్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. సో ఈ వార్త